హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారా? నేను మా ఊరికి వెళ్తున్నాను. మీరు తమ్నేల్ చూసాక ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మా ఊరికి వెళ్ళి చాలా రోజులు అవుతుందండి. దాదాపు 1 year అయిపోయింది నేను వెళ్ళి. అందుకే చాలా యాంగ్జైటీగా ఉంది. ఇంట్లో మన ఆడవాళ్ళు ఎలా ఉంటారో, బయటికి వెళ్తే ఎలా ఉంటారో నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీకు తెలిసిందే. నేను ఊరికి వెళ్తున్నాను కదా, అందుకని మట్టెలు, పట్టీలు, ఉంగరాలు, చైన్లు అన్నీ వేసుకుంటున్నాను. మా అత్తమ్మకి ఏంటంటే నేను నిండుగా కనిపించాలన్నమాట, లేకపోతే చాలా కోపపడతారు. మా అత్తమ్మకి బాగా కనిపించాలి. మా అత్తమ్మకి కొడుకుల కంటే కోడళ్ళు అంటే ఎక్కువ ఇష్టం. అందుకనే మేము బాగుండాలి, బాగా కనిపించాలి. మొన్న షాపింగ్ మాల్లో బ్యాగ్ తీసుకున్నా కదండి, ఆ బ్యాగ్లో అయితే నాకు కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకున్నాను, బట్టలన్నీ సర్దేసుకున్నాను. నేనైతే ఎక్కువ బట్టలేం తీసుకెళ్ళట్లేదండి, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా నాకంటూ బట్టలు పెట్టుకొని ఉంటాను. ఇంకా బట్టలన్నీ సర్దేసుకున్నానండి. నా ఫేస్ వాష్, క్రీమ్స్, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసుకున్నాను. నేను సింగిల్గా ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే కొంచెం కంగారుగా ఉంది, భయంగానే ఉంది. కానీ నాకంటే ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు, మా అత్తమ్మ, మా మావయ్య, మా బావగారైనా, మా అక్క అయినా అందరూ భయపడుతున్నారనమాట నేను ఎలా వెళ్తాను, ఏం చేస్తాను అనేసి. మా ఆయన నాతో పాటు వచ్చి నన్ను డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తామన్నారు. కానీ నా కోసం అంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం నాకే ఇష్టం లేదు. అందుకని మా ఆయన డైరెక్ట్ వైజాగ్ ట్రైన్ టికెట్ తీయించేశారండి. యాక్చువల్గా నేను బరంపురంలో దిగాలి. బరంపురంలో దిగి మా అత్తవారింటికి వెళ్ళాలి, మా ఇంటికి. నేను మధ్యలో దిగడానికి ఇబ్బంది పడతానేమోనని డైరెక్ట్ వైజాగ్ చేయించేశారు మా ఆయన. ఈ టీషర్ట్స్ అయితే మొన్న మాల్కి వెళ్ళామని చెప్పాం కదండి, అప్పుడు తీసేసుకున్నాను. ఇంకా ఈ పింక్ టాప్, బ్లూ టాప్ ఆఫర్లో ఉంటే తీసేసుకున్నాను అండి. ఆఫర్లో ఉంటే మనకి ఏం నచ్చదు చెప్పండి. ఇంకా బ్యాగ్ ఒకటి పట్టేసుకున్నానండి, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి. మా ఆయన ఒక జత చెప్పులు వేసుకోమని, ఇంకొక జత చెప్పులు పట్టుకొని వెళ్ళమని చెప్పారు. మా ఆయన మాట జవదాటడం ఎందుకని పట్టేసుకున్నాను నేను కూడా. ఇంకా బ్యాగ్ అయితే సర్దేశానండి మొత్తం. ఈ చిన్న బ్యాగ్లో ఆయిల్, చార్జర్, బ్యాగ్ అన్నీ చిన్న చిన్న వస్తువులన్నీ పెట్టేసుకున్నానండి. బ్యాగ్ అంతా సర్దేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ 4 అయిందండి. 4కి మాకైతే ఎగ్జాక్ట్లీగా 5కి ట్రైన్ ఉంది, లోకల్ ట్రైన్. అందుకే 4 నుంచి రెడీ అయిపోయాను. నేను వేసుకునే డ్రెస్ని జర్నీ డ్రెస్ అంటారండి. నేను ఎప్పుడు జర్నీ చేసినా ఈ డ్రెస్సే వేస్తాను, ఎందుకంటే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ డ్రెస్ వేసుకుంటే. జర్నీ చేసేటప్పుడు మాత్రం ఈ డ్రెస్ కంపల్సరీ వేసుకుంటాను అనమాట. ఇంకా రెడీ అయితే అయిపోయానండి. రెడీ, మా పాప చూసారా నన్ను ఎలా ఎక్కిరిస్తుంది నేను రెడీ అవుతుంటే. ఇంకా లగేజ్ తీసుకొని బయటికి అయితే వచ్చేసాము. మా సియాన్ చూడండి, నేను ఎలా డ్యాన్స్లు అయితే వేస్తున్నాడు. మా ఆయన అయితే నాకు ఒక్క లగేజ్ బ్యాగ్ పట్టుకొని ఇవ్వకుండా అన్నీ తనే మోస్తున్నారు. నేనైతే హ్యాపీగా వచ్చాను. నా పాప చూడండి ఎంత డల్గా ఉందో, నేను వెళ్ళిపోతుంటే ఏడుస్తుంది. తన ఏడుపు చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. పిల్లలకి స్కూల్ ఉందండి, లేకపోతే పిల్లల్ని తీసుకొని అందరం కలిసి వెళ్ళే వాళ్ళము. ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మధ్యలో గేట్ వేశారు ట్రైన్ వస్తుందని. ఇంకా నడుచుకుంటూ వెళ్ళామండి, పక్క నుంచి ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంటి దగ్గరలోనే ఈ స్టేషన్ ఉంది. ఈ లోకల్ ట్రైన్ ఎక్కి ఇంకా మెయిన్ ట్రైన్ తమ్లిక్లో దిగాలండి. అక్కడికి జర్నీ 2 hours జర్నీ పడుతుంది. నేను లోకల్ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఇలాంటి ప్రకృతి అందాలు ఎన్నో కనిపించాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారా ఎంత బాగున్నాయో కదా, చెరువులో తెల్ల తెల్ల పువ్వులు. నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించిందండి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ చూసారా, ఇది నేను ఎక్కే ట్రైనే. ఇంకా ట్రైన్ అయితే ఎక్కించేసారు మా ఆయన. నన్ను ట్రైన్ ఎక్కించి అతనైతే వెళ్ళిపోయారు. నా ఫేస్ అయితే డల్ అయిపోయింది అతను వెళ్ళిపోతుంటే.
ట్రైన్లో కూర్చున్నాక బ్యాగులన్నీ సర్దేసుకున్నానండి. ఒక్కరు కూడా తెలుగోళ్ళు లేరు. ఇంకా కాసేపు అయింది. మా అక్క అయితే తొందరగా తినే, లేకపోతే ఎక్కువ మంది వచ్చేస్తారు అంటే నేనైతే 8:30కే తినేసాను. ఇంకా తినేసాక ఏం చేయాలా అని పడుకుని పోయానండి. బ్యాగులన్నీ నీట్గా సర్దేసుకొని పడుకుని పోయాను. మార్నింగ్ 7కి అయితే లేచాను. 8కి అంతా స్టాప్ అవుతుంది కదా ట్రైన్. 7కి అయితే లేచాను. మధ్యలో కాఫీ వచ్చిందండి. కాఫీ అయితే తీసుకున్నాను. కాఫీ తాగాను. నాకు ట్రైన్ జర్నీలో అయితే ఎక్కువ టీలు కాఫీలు తాగుతానన్నమాట. ఇంట్లో అయితే అసలు తాగను. ఇదేంటో మరి నాకు. ఇంకా వైజాగ్ అయితే వచ్చేసింది. వైజాగ్లో దిగిపోయాను. హ్యాపీగా సేఫ్గా సక్సెస్ఫుల్గా నా ట్రైన్ జర్నీ అయితే పూర్తయిపోయింది. ఇలా ఇంకా మా చిన్న అయితే వచ్చాడు నన్ను పికప్ చేసుకోవడానికి. బైక్పై నేనైతే చిన్నతో మా ఇంటికి వెళ్ళిపోయాను, మా అక్క వాళ్ళ ఇంటికి. ఇది చూసారా, ఇది స్టేడియం అండి, క్రికెట్ స్టేడియం. వైజాగ్ మధురవాడలో ఉంటుంది. మా అక్కలు ఉండేది కూడా మధురవాడలో కదా. ఇదిగో ఇతనే మా చిన్న నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇంటికి రాగానే మా అక్క అయితే చల్లటి లస్సీతో వెల్కమ్ చెప్పేసింది. ఇంతకీ ట్రైన్ జర్నీ అయితే చూపించింది. ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలా? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతసేపు నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.